పాల ఉత్పత్తిదారులకు వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాల వినియోగదారులకు వారి కుటుంబ సభ్యులకు మరి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 14వ సర్వసభ్య సమావేశం కరీంనగర్ డైరీలో నిర్వహించబడ్డది. దీనిలో కంపెనీ యొక్క లాభ నష్టాలు అన్నీ కూడా ఆమోదం కొరకు సభ్యులకు గౌరవ సభ్యులకు బుక్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. అవన్నిటి కూడా ఆమోదించడం జరిగింది. సభ్యులకు సలహా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 7-8 మంది మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన దానిలో ఉన్నటువంటి ఒక సజెషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని పాలకవర్గము మరి దాని మీద డిస్కస్ చేసుకొని ముఖ్యంగా పాల ఉత్పత్తిదారులకు మెడిక్లెయిమ్ పాలసీ గురించి మరి చాలామంది చెప్పడం జరిగింది. కనుక మెడిక్లెయిమ్ పాలసీ గురించి కూడా వేరే కంపెనీలను కూడా మేము ఎంక్వైరీస్ చేస్తున్నాం. అవి వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకొని మరి పాల ఉత్పత్తిదారులందరికీ అదేవిధంగా వినియోగదారులకు ఉద్యోగస్తులకు కూడా మెడిక్లెయిమ్ పాలసీ ఇవ్వాలనేది ఒక మా యొక్క ముఖ్య లక్ష్యము. దాని మీదనే మేము వర్కౌట్ చేస్తున్నాం. సంస్థ లాభాల బాటలు నడిచేందుకు ఒక పాల ఉత్పత్తులు అదేవిధంగా పాల అమ్మకాలు కూడా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇంకా కొత్త డైరీ ప్యారలాల్స్ కావచ్చు, ఫ్రాంచైజ్ కావచ్చు, ఆ విధంగా షాప్స్ను ఇంకా ద్వారా ఆ షాప్స్ ద్వారా అమ్మినటువంటి ఒక పాల పదార్థాల ద్వారా మరి రైతులకు ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మరి కరీంనగర్ జిల్లాలో అంటే పాత కరీంనగర్ జిల్లా లేకుంటే తెలంగాణలో మొత్తం ఉన్నటువంటి ఒక మరి ఈ యొక్క వినియోగదారులు కావచ్చు వీళ్ళందరికీ కూడా మరి ఇది ఒక కరీంనగర్ డైరీ అనేది ఇది ఒక ప్రైవేట్ కంపెనీ కాదు. ఇది లక్షపాటి రైతు కుటుంబాల సంస్థ కనుక ఈ యొక్క సంస్థను కాపాడితే మరి ఎంతో 1,00,000 మంది పాల ఉత్పత్తిదారులు దీనితో మేలవుతారు కనుక ఆ దిశలో ఆలోచించి అందరు కూడా కరీంనగర్ డైరీ యొక్క పాల ఉత్పత్తులను వాడితే తప్పనిసరి రైతులకు ఆర్థికంగా ఆదుకున్నటువంటి వాళ్ళు అవుతారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా వేరే జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పాల ఉత్పత్తులు వాడాలని చెప్పి కోరుకుంటున్నాం.